డాక్టర్ చదవాలంటే చిన్న తతంగం ఉంటుందా? ఇంటర్లో బైపీసీ తీసుకోవాలి, పుస్తకాల పురుగైపోవాలి, నీట్ రాయాలి, మంచి ర్యాంకు కొట్టాలి, మంచి మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాలి, ఎంబీబీఎస్ చదవాలి. ఈ ప్రాసెస్లోనే సగం మంది ఎగిరిపోతారు. ఇంకొంతమంది ఈ ఎంబీబీఎస్లు అవి ఇవి మనతోటి కాదని నడిమిట్లనే బీస్తారు, చదివిస్తారు. కానీ మన రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ మెట్లు ఎక్కకున్నా డాక్టర్ అయిన వాళ్ళు అయితే మస్తు మంది ఉన్నారట. అమ్మో ఎంతకు తెగిచ్చిర్రు. తేలు మంత్రం రానోడు పాము మంత్రం వేసినట్టు అసలు డాక్టర్ చదవనోళ్ళు చాలా మందే డాక్టర్లు అవతారం ఎత్తిరట అంతటా. మొన్న హైదరాబాద్ సిటీలో ఫేక్ డాక్టర్ల ముచ్చట చెప్పుకుంటాం కదా. ఇక ఇప్పుడు నిజామాబాద్లో కూడా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 15 మంది శంకర్ దాదా ఉత్తుత్తి ఎంబీబీఎస్లు పట్టుబడ్డారు. సిపాయిలు క్లినికులు తెరిచి పెద్ద దవాఖానలే నడిపిస్తురట. ఎంబీబీఎస్ డాక్టర్లమని బోర్డులు పెట్టుకొని మస్తు మందికి స్టెథోస్కోప్లు ఇస్తురట. ఇక అట్లా బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ చదివే ఓపిక లేకుండా బైపాస్లో డాక్టర్లు అయిపోయిన వాళ్ళ పని పట్టిర్రు ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు. ఇప్పుడు అంతా నకిలీగాలను పట్టుకునే చెకింగులు నడుస్తున్నాయి కదా. ఇక వైద్య మండలోళ్ళు కూడా హుషారు గోలు వేసుకొని నిజామాబాద్ జిల్లాలో నడుస్తున్న దవాఖాన్ల చెకింగులో వేయరు. 30 దవాఖాన్ల చెకింగ్ చేస్తే 15 మంది దొంగ డాక్టర్లు. అంటే ఏ రేంజ్ల డాక్టర్లు నకిలీగాళ్ళు ఉన్నారో చూడురి. మళ్ళీ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ సీక్రెట్ ఏందో తెలిసేనా? అన్ని రోగాలకు ఒకటే మంది అన్నట్టు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ ఇస్తురట. ఇక అట్లా శంకర్ దాదా దొంగ ఎంబీబీఎస్ గాళ్ళ ట్రీట్మెంట్లు చూసి మెడికల్ కౌన్సిల్ వాళ్ళే బిత్తరపోయారట. ఇక ఏడుకాడ మందు గోళీలను సీజ్ చేసిరు, దవాఖాన్లకు సీలేసిరు, నకిలీ డాక్టర్ల మీద కేసులు రాసిరు. కానీ గిన్నేళ్ల సందికి ఇంత అనుమానం కూడా రాకుండా ఎంబీబీఎస్ డాక్టర్లుగా దందాలు నడిపిస్తున్నారు అంటే ఎంత టాలెంట్ ఉండాలి, ఏం కథ. దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్టు. ఇంకెంతమంది ఉన్నారో ఇట్లా పో.